నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కువీర్ మండలంలోని బెలగాం గ్రామంలో గ్రామ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో గ్రామ సభ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి పాఠ్య పుస్తకాలలో గ్రామ సభ గురించి పాఠం ఉండడంతో అవగాహన కోసం హాజరయ్యారు. గ్రామ సభలో ఉన్న గ్రామస్తులు గ్రామంలోని సమస్యలను సర్పంచ్ కు అధికారికి విన్నవించారు. అక్కడే గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వారి పాఠశాల ఆవరణలో మొరం వేయించాలని, పాఠశాలలో టీచర్స్ కొరత ఉందని సర్పంచ్ కు విన్నవించారు. విద్యార్థులు కోరిన విధంగా పాఠశాలలో ఉన్న సమస్యలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అదే గ్రామ సభలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సమస్యలను ప్రస్తావిస్తారు, ఎలా నెరవేరుస్తారని ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. పోయిన తర్వాత అక్కడ బల్బు పెట్టించడం, మనం మీటింగ్ లో డిస్కస్ చేస్తేనే మనకి ఏడ సమస్య ఉందో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం గ్రామ పంచాయతీ మీటింగ్ లో దాన్ని డిస్కస్ చేసి తర్వాత విడతల వారీగా మనకు దాన్ని సాల్వ్ చేసుకుంటాం. తర్వాత మన మెయిన్ గా గ్రామ సభ జరుపుకునేది మన సమస్యల గురించి, జరగబోయే పనుల గురించి. మనం పనుల తర్వాత ఏం చేసుకున్నాలన్నది గ్రామ పంచాయతీ మీటింగ్ లో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవడం మనం దీనికి గ్రామ సభ ఉద్దేశం. గ్రామ సభలో ఎవరు ముఖ్యంగా గ్రామ సభలో సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీ గారు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఏవైనా ఇంకా తీర్మానాలు చేయడానికి కానీ, అవసరమైన అవసరాల గురించి తీర్మానాలు చేయడం కానీ, ఇంకా ఏదైతే గ్రామంలో ఉన్న వ్యవస్థని కరెక్ట్గా నడిపించడానికి గ్రామ సభ అనేది కరెక్ట్గా 2 నెలలకు ఒకసారి ఇట్లా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడి అందరి సమక్షంలో ఒక తీర్మానాన్ని తీసుకొని ఆ సమస్యలని సాధించడానికి, ఆ సమస్యలను పూర్తిగా తీసేయడానికి ఈ గ్రామ సభ అనేది మనకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇప్పటి వరకు ఇప్పుడు నిర్వహించిన గ్రామ సభలో వేటి గురించి మాట్లాడింది సార్ వాళ్ళు? వాటర్ గురించి, లైట్ల గురించి, రోడ్డు గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి, వంతెనల గురించి, బ్రిడ్జెస్ గురించి, వాటిని మన గ్రామానికి అవసరం అన్నట్టని చూపించి. అర్థమైందా? పడతారు, ఖాళీ పోతుంది, మళ్ళీ ఎవరికి నష్టం రా.